11 ఏళ్ల పాలన మరియు రాబోయే 4 ఏళ్ల పాలన జమిలీ ఎలక్షన్లు వచ్చి తీరుతాయి. కులగణన కూడా 2027లో జరగబోతుంది. దాని ఆధారంగా మళ్ళీ ఏది అసెంబ్లీలు ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి. సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు దాన్ని. డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. మన జిల్లాలో కూడా 2 స్థానాలు పెరుగుతాయి. ఏది అసెంబ్లీల స్థానాలు. ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 అవుతాయి. ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైఫర్కేట్ చేసి మీకు విశ్వవిద్యాలయాలు అయితే పెరిగినాయి, యూనివర్సిటీలు పెరిగినాయి, విశ్వవిద్యాలయాలు అంటే ఇన్స్టిట్యూషన్లు పెరిగినాయి, మెడికల్ కాలేజీ పెరిగినాయి, ఐఐటి పెరిగింది, ఐఐఎం పెరిగింది, సెంట్రల్ యూనివర్సిటీ పెరిగింది, సాంస్కృతిక యూనివర్సిటీ పెరిగింది, వేద పాఠశాలలు పెరిగినాయి. హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. అది రేపు రాబోయే రోజుల్లో 10 లక్షలు జరగబోతుంది. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే 1.5 లక్ష ఆసుపత్రులు జరిగితే ఫ్రీ. ఎవరు ఉండరు, అనాథగా పడిపోయింటారు. ఎవరు ఇవ్వాలా వాళ్ళను, ఎవరు చేర్చాలా? ఎవడు అంబులెన్స్ వచ్చి చేర్చకపోతుంది. 1.5 లక్ష వైద్యం. ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి హైవే మీద. పేదోళ్ళు చనిపోతున్నారు. పెద్దోళ్ళు అంటే ఎట్లా ఒకటి రికవర్ అవుతారు. వాళ్ళని కూడా ఆలోచించి ఫస్ట్ 1.5 లక్ష వైద్యం. ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు వస్తారు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఇది జరుగుతూనే ఉండాలా. ఇష్టం వచ్చేట్టు విధ్వంస పాలన. గతమంతా జగన్ రెడ్డి విధ్వంస పాలన చేసినాడు. దాన్ని వికసిత పాలనగా మార్చాలా, విశిష్టత పాలనగా మార్చాలా. నేనైతే సింపుల్గా చెప్తున్నా, విధ్వంస పాలన నుంచి విశిష్టతగా మార్చాలా. మేము దాన్ని విశేషంగా మార్చాలా. చివరికి భారత వికాసం జరగాల, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ జరగాల. మోడీ గారి ఆధ్వర్యంలో ఉండబట్టే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మోక్షం జరిగింది. అదే పక్కన తెలంగాణ, ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన తమిళనాడు, అక్కడ లేదు మోక్షం. డబల్ ఇంజన్ అవసరం, మేము అవసరం, మా పార్టీ అవసరం, మా మోడీ గారు అవసరం. ఇది మా ఉద్దేశం. అంతే, అందరు టీం కదా. ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా. సజ్జల కొడుకు మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత మహానుభావుడు వాడు రాజకేష్ రెడ్డి, వీళ్ళందరూ ఒక దొంగ టీం అంతా ఒక ప్లానప్. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. సింపుల్ భాష. హీరోయిజం జరుగుతుంది, వాళ్ళ విలనిజం జరగలే. ఆ విలనిజం వల్ల జరిగే మాటలు విధ్వంస పాలన, విలనిజం పాలన అది పోవాల. ఈ రాష్ట్రం బాగుపడాలి. రెడ్ బుక్ కొమ్మినేని శ్రీనివాసరావు అతి కూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించే దానికి ఎవరు లేరు. ఏం ఆ పాలన ఏం లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ రీత్యలో అతని అరెస్ట్ జరిగింది. అతను గతం ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు. అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే, ఆ కుండలో భాగమే. వాళ్ళకు మంచి చేయాలని ఏం ఆలోచన లేదు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన. నేను సజ్జల రామకృష్ణానికి తెలుదా, సారాయి ఆ విధంగా సారాయిని అమ్మొచ్చున్నా, అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నా. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇల్లు కట్టేటి ఆపినారు. రోడ్లు గుంతలు కూర్చొనే. కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరం ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లులే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులను పట్టుకొని కొట్టాడు. ఎంతమందినో ఒక ఆఫీసర్లను చంపినారు. డిగ్రీలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్లో ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టినారు. లేడీస్ను కించపరిచినారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు. ఒకరిని నామినేషన్ అయ్యకుండా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు. పులివెందుల భాష నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీరో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని, చైర్మన్ మొదలుకొని, జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏంది అతను మాట్లాడేది? ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి. అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది. జరగకూడదనే ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి, మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మను వెలివేశారు, షర్మిలను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు. వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు? పురమాయించేది వాళ్ళే. అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది. వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి
దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు.